మన దరిద్రం ఏంటయ్యా అంటే ప్రపంచంలో భారతీయులు లేదా హిందువులకి జరిగే అన్యాయాన్ని గురించి హిందువులే మాట్లాడరు, ఆలోచించరు. స్వతంత్రం భారతదేశానికి పాకిస్తాన్కి ఒకే రోజు కాదు, ఒక రోజు అటు ఇటు. ముందు రోజున 14 నాళ్ళకి వచ్చింది, 15 మనకు వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చి ఇప్పటికి 77 ఏళ్ళు, 75 ఏళ్ళు అయిపోయిన తర్వాత స్వర్ణోత్సవాలు, రజతోత్సవాలు, లేకపోతే వజ్రోత్సవాలు ఇట్లాంటివని మనం నిర్వహించుకుంటుంటే ఇప్పుడు వాళ్ళదే అంతే కదా. ఇన్నేళ్లలో మన దగ్గర మన దేశంలో రాష్ట్రపతులుగా కూడా ముస్లిం రాష్ట్రపతి చేశారు. పోలీసు అధికారులకి ముస్లిం కాబట్టి అని ఎగ్జామ్షన్ లేదు. ఇక్కడ అందరూ సమానం. మనకి హిందూ, బౌద్ధ, జైన, క్రైస్తవ, పార్సీ ఎవరైనా ఇక్కడ పోలీసు అధికారులు అవచ్చు, ఐఏఎస్ అధికారులు అవచ్చు. ఈ మతం వాడు కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? నథింగ్. బట్ అక్కడ ఉంది. మన దగ్గర క్రికెటర్లో ఎంతమంది ముస్లిమ్స్ సక్సెస్ కాలేదు? కెప్టెన్గానే చేశాడు అజరుద్దీన్. ఆ తర్వాత ఎంతమంది ముస్లింలు స్పిన్నర్లుగా, లేకపోతే ఫాస్ట్ బౌలర్లుగా, లేకపోతే బ్యాట్స్మెన్గా సక్సెస్ అయ్యారు? అదే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళు అనుకుంటా హిందూ, అది కూడా అతన్ని ఏడిపించి పక్కన పెట్టారు. అదే సందర్భంలో స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో తొలి హిందూ పోలీసు అధికారి, అది కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజేందర్ మేఘ్వార్ అనేటటువంటి వ్యక్తిని పోలీసు అధికారిగా నియమించారు 77 ఏళ్ల తర్వాత. దాన్ని బట్టి అక్కడ పరిస్థితులు ఎట్టుంటాయో అర్థం చేసుకోవచ్చు.